ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. ఇంకా ఈరోజు మా అబ్బాయి అయితే అన్నం తినమంటే తినలేడు. ఆయనకు నచ్చిన కర్రీ చేయలేను. సరే అని చెప్పి ఇంకా ఎగ్ బ్రెడ్ వేద్దామని ఇంకా ఒక చిన్నది బ్రెడ్ ప్యాకెట్ ఇంకా ఒక 6 ఎగ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూద్దాం. ఎగ్స్ అన్నీ ముందుగా ఒక బౌల్లోకి ఇలా పలగొట్టి పోసుకున్నాను. అందులోకి సాల్ట్ ఒక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటాయి. మేము ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదాకా చేయం, అలవాటు అనమాట. ఇంకా తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇట్లా ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకుంటే ఆ తెచ్చుకునే లోపు ఇంట్లో ఉంటాయి వేసుకుంటున్నాం. అంత టైం అవుతుంది బయట ఏమైనా తెచ్చుకోవాలని. మళ్ళీ అంత ఫ్రెష్గా కూడా ఇవ్వట్లేదు. ఇంకా అందుకని చెప్పి నాకు బాగాలేకున్నా కానీ ఏదో పిల్లలు అడిగారు కదా చేయాలని చెప్పి చేస్తున్నా. స్టవ్ పైన అయితే ఒక దోశ పైన ఏదైనా సరే పెంక పెట్టుకొని హై ఫ్లేమ్లో మంట పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇట్లా ఆయిల్ రాసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ని ఈ ఎగ్ దాంట్లో ముంచి ఈ విధంగా ఇట్లా మొత్తం ఇలా స్టవ్ పైన పెట్టాలి. ఇంకా అన్నీ ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇంత సింపుల్గా దీన్ని సైడ్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. అదే ఇది ఏ బేకరీలో కొనుక్కుంటే 2 పీసులు కలిపి 90కి 120కి అమ్ముతారు. అదే మనం ఇంట్లో వేసుకుంటే హెల్దీ, అలాగే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు కదా. చూడు, ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. యమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతావి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే వాపిచ్చి చూస్తా ఫస్ట్. ఇంకో ట్రిప్ కూడా వేసా. ఇవి వచ్చేసి మా హస్బెండ్కి. మొత్తానికైతే బ్రెడ్ ఆమ్లెట్ బాగుందంట. ఇందాక మా అబ్బాయి తిన్నాను కదా, చెప్తుండ. మీరు కూడా ఇలానే ఇంటికి ట్రై చేయండి. పిల్లలకి సాయంత్రం పూట ఇలా చేసేయండి సింపుల్గా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.